అది జనవరి 2020. పవన్ కళ్యాణ్ గారు PSPK 27తో ఒక పీరియాడిక్ ఫిలిం చేస్తున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సేమ్ ఇయర్ సెప్టెంబర్ 2న హరిహర వీరమల్లు అనే టైటిల్తో ఒక పవర్ఫుల్ ప్రీ-లుక్ పోస్టర్ దింపారు. హరిహర వీరమల్లు అనే మూవీ ఆ రోజే అందరికీ పరిచయం అయ్యింది. అప్పటికే ఫ్యాన్స్ కి ఫీలింగ్ వచ్చింది ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఒక స్పెషల్ ఫిలిం అవుతుందని. అండ్ హానెస్ట్లీ అవ్వడం కూడా కాదు, ఎవ్వరూ ఊహించని విధంగా అవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ వెనక జరిగిన యుద్ధం మామూలుది కాదు. 7 times కన్నా ఎక్కువ సార్లు పోస్ట్ పోన్స్, 5 years వెయిటింగ్ టైం. ఈ నెంబర్స్ చూడడానికి సింపుల్ గా ఉన్నా వీటి వెనక ఉన్న స్టోరీస్, సాక్రిఫైజెస్ అండ్ కాంట్రవర్సీస్ చాలా పెద్దవి. బడ్జెట్ పెరిగింది, షూటింగ్ డిలేస్, డైరెక్టర్ రీప్లేస్మెంట్ లాంటి న్యూసెస్, ఇలా అన్ని హడ్డిల్స్ ని క్రాస్ చేసి ఫైనల్లీ ఈ మూవీ ఇప్పుడు జూలై 24న రిలీజ్ అవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో లాంగెస్ట్ అవైటింగ్ ఫిలిం ఇది. ఈ వీడియోలో అసలు ఈ మూవీ డిలే వెనక జరిగిన బ్యాక్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. 20 years బ్యాక్ ఖుషీ మూవీ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఏఎం రత్నం అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రావాల్సిన ఒక మూవీ సత్యాగ్రహి. ఇది ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా. 2003 నుంచి 2006 మధ్యలో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో ఏఎం రత్నం ప్రొడక్షన్ లో సత్యాగ్రహి మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సత్యమైన ఆయుధం అనే ట్యాగ్ లైన్ తో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ జోనర్ లో ఫిలిం ప్లాన్ చేశారు. కానీ జానీ రిజల్ట్ తర్వాత అండ్ పొలిటికల్ స్టోరీస్ మీద వచ్చిన డౌట్స్ వల్ల అప్పట్లో ఫుల్ హైప్ ఉన్న ఈ మూవీని ప్రొడ్యూసర్ కి నష్టం రాకూడదని పవన్ కళ్యాణ్ గారు పర్సనల్లీ డిసైడ్ చేసి ఈ ప్రాజెక్ట్ ని స్టాప్ చేశారు. లేటర్ ఏఎం రత్నం గారు ఈ మూవీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ రోజు బాధ అనిపించింది, కానీ ఈ రోజు హరిహర వీరమల్లు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అని. సత్యాగ్రహి షెల్వ్ అయిన తర్వాత రత్నం గారు గివప్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు హరిహర వీరమల్లుకి కష్టాలు వచ్చినా ఈ ప్రాజెక్ట్ ని వదిలిపెట్టలేదు. ఓటీటీ రేస్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా హరిహర వీరమల్లుని థియేటర్ ఎక్స్పీరియన్స్ గానే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఈ 5 years జర్నీలో ఈ సినిమా చాలా రిలీజ్ డేట్లని చూసింది. ఫస్ట్లీ Jan 14, 2022 సంక్రాంతి రిలీజ్ గా ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ అప్పట్లో COVID-19 ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ వల్ల షూటింగ్ అంతా ఆగిపోయింది. ఇది ఫస్ట్ పోస్ట్ పోన్మెంట్. అండ్ ఆఫ్టర్ కోవిడ్ తగ్గాక April 29, 2022న సమ్మర్ రిలీజ్ కి ఈ మూవీ ప్లాన్ చేశారు. కానీ అప్పటికే చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల ఇది కూడా అవ్వలేదు. ఇది సెకండ్ పోస్ట్ పోన్మెంట్. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ప్లెడ్జ్డ్ గా పొలిటికల్ డ్యూటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాక ఆ ఫేస్ లో పోస్ట్ పోన్మెంట్స్ కి లెక్కే లేదు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఎలక్షన్ క్యాంపెయినింగ్ తో ఫుల్ టైం పాలిటిక్స్ లో యాక్టివ్ అయిపోయారు. అండ్ ఈ టైంలో షెడ్యూల్స్ ని సెట్ చేయడం, క్యాన్సిల్ అవ్వడం, ఫిజికల్ కంటిన్యూటీని మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్ గా మారాయి. అఫీషియల్ గా రిలీజ్ డేట్లు రాకపోయినా October 2023, సమ్మర్ 2024 అని చాలా డేట్లు వచ్చి వెళ్ళాయి. అండ్ పర్టికులర్లీ ఈ పీరియడ్ లోనే ఫ్యాన్స్ అందరికీ ఫిలిం మీద నమ్మకం పోయింది. ఎలక్షన్స్ అయ్యాక షూటింగ్ కంప్లీట్ చేసి March 28కి అఫీషియల్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. అండ్ మళ్ళీ ఆ తర్వాత May 9కి పోస్ట్ పోన్ చేశారు. కానీ అప్పటికే VFX అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలెన్స్ ఉండడం వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. June 12 ఫైనల్ అయిన వచ్చిన న్యూస్ తో మళ్ళీ పెండింగ్ VFX పేమెంట్స్ అండ్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఫైనల్లీ July 24కి లాక్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద ఉన్న పాత ఫైనాన్షియల్ కేసెస్ వల్ల లీగల్ హడ్డల్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ డిలేస్ మధ్యలో వచ్చిన పెద్ద న్యూస్ డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయారని. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఎండ్లెస్ డిలేస్ వల్ల క్రిష్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. అతను లేని టైంలో ప్రాజెక్ట్ ఆగకూడదని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సన్ డైరెక్టర్ జ్యోతికృష్ణ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకున్నారు. అఫీషియల్ గా పోస్టర్స్ మీద క్రిష్ అండ్ జ్యోతికృష్ణ అని పేర్లు వేశారు. దానికి రీజన్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి మూలం అండ్ అతని విజనే ఈ మూవీ. కానీ ప్రాక్టికల్ గా సెట్ మీద బ్యాలెన్స్ పోర్షన్స్ ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రీసెంట్ గా బాబీ డియోల్ క్యారెక్టర్ ని యానిమల్ సినిమా తర్వాత జ్యోతికృష్ణ గారు రీడిజైన్ చేసి రీషూట్ చేశారని న్యూస్ కూడా వచ్చింది. ఇదే సిమిలర్ సిచ్యువేషన్ డైరెక్టర్ క్రిష్ గారికి మణికర్ణిక మూవీతో జరిగింది. అండ్ ఈ స్ట్రగల్స్ లో మనం మర్చిపోయే పేరు నిధి అగర్వాల్. 5 years క్రితం ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నిధి కెరియర్ వేరు అండ్ ఇప్పుడున్న నిధి కెరియర్ వేరు. రీసెంట్ ఇంటర్వ్యూస్లో నిధి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాము, చాలా కష్టపడ్డాము అని చెప్పింది. అండ్ ఇది నిజం. ఒక యంగ్ హీరోయిన్ తన కెరియర్లో 5 years ఈ ఒక్క పీరియాడిక్ ఫిలిం కోసం డెడికేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కాన్స్టెంట్ గా ఆ లుక్ మెయింటైన్ చేయడం, వేరే ప్రాజెక్ట్స్ మిస్ చేసుకోవడం అండ్ ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం కోల్పోకుండా ఉండటం, అది కంప్లీట్లీ తన డెడికేషన్. సో హరిహర వీరమల్లు మూవీని మనం జస్ట్ ఒక సినిమాలా చూడకూడదు. ఇది ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి ప్యాషన్, క్రిష్ గారి క్రియేటివ్ విజన్ అండ్ నిధి అగర్వాల్ లాంటి ఎంతో మంది టెక్నీషియన్స్ కి 5 years స్ట్రగల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడం, లీగల్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ తర్వాత ఇదే ఇయర్ లో దే కాల్ హిమ్ ఓజీతో ఎలానో బ్లాక్ బస్టర్ ని ఫిక్స్ చేసేశారు.